చాలా తియ్యి వచ్చింది, చాలా తియ్యి ఉంది జాంకాయ అయితే మాత్రం. హలో అండి, అందరికీ ఎలాగున్నారు, బాగున్నారా? అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అయితే నేను మీకు ఒక చూపిస్తాను చూడండి. మా గార్డెన్లో ఇదిగో చూసారా, ఈ చెట్టు చూసారా, అంత చిన్న చెట్టు ఇది. ఇదిగో ఈ చెట్టుకే జాంకాయ ఒకటి కాసిందనమాట. ఈ జాంకాయ ఇప్పుడు నేను తెంపి కోసి చూపిస్తాను చూడండి. మా ఆయన వస్తారు, మా ఆయన వచ్చిన తర్వాత ఇది నేను కోసి మీకు చూపిస్తాను. జాంకాయ మా గార్డెన్ మొదలైనప్పుడు మేము ఈ చెట్టు తెచ్చి ఆన్లైన్లో మా ఆయన ఆర్డర్ చేసి వేశారనమాట. చాలా పుంజులు అయితే కూడా వచ్చాయి, కానీ కిందన అయితే పడిపోయాయి. ఈ కాయ అయితే పడిపోలేదు, చాలా బాగా వచ్చింది, పండింది కూడా. ఈ రోజుకైతే చాలా బాగా పండుతుంది. ఈరోజు నేను అన్నాను కదా, జాంకాయ ఇలా అనుకుంటే చాలా వచ్చేస్తుంది అని. ఆల్రెడీ ముగ్గిపోయి ఉందని చెప్పాను కదా జాంకాయ. దీనికి నేను కోసి చూపిస్తాను చూడండి. జాంకాయ కోసి చూపిస్తాను చూడండి, ఎంత బాగా పండిందో. అంత చిన్న చెట్టుకి కొయ్యి జాంకాయ. ఇది ఏం చెట్టమ్మా? ఆన్లైన్లో కొన్నావు కదా నువ్వు, కొన్నప్పుడు జాంకాయ చెట్టు. ఈ చెట్టు పేరేంటి? అహ్మదాబాద్ గోవా. అలహాబాద్ గోవా. ఎన్ని రోజులు అయింది మనం ఇది, ఎన్ని నెలలు అయింది చెట్టు వేసి మనం గోడంలో? 4 నెలలు. 4 నెలలు అయిందా? 4 నెలల్లోనే ఇన్ని కాయ, ఒక పుంజులు వచ్చాయి. ఆ తర్వాత ఇది ఒక కాయ తయారయ్యిందా ఇన్ని రోజులకి, 4 నెలలకి? తినొచ్చు కదా మరి, నువ్వు తినొచ్చు కదా. తిని చెప్పు ఎలాగుందో, తీయగుందా లేకపోతే చెప్పగుందా? తీయగుందా? చాలా తీయగుందా? మా ఇంట్లో అయితే మేము 9 ఉన్నాము, అందుకే 4 ముక్కలు కోసాడు మా ఆయన, తెలివైనాడు. మా పిల్లలు ఇద్దరు కిందన ఉన్నారు, మేమైతే మేడ మీద ఉన్నాము. చూస్తాం, మా మేడ మీద అయితే ఇది ఇలా ఉంటుంది. మా గార్డెన్ అయితే ఇది గ్రీన్ కట్టాం కదా, అది కనిపించవు మొక్కలు, అలాగే కనిపిస్తుంది. నేను తిని చెప్తాను ఎలాగున్నదో, తీయగుందో ఉందో ఎలాగుందో చెప్తాను చూడండి. ఈ చెట్టు ఆర్డర్ చేసినప్పుడు అయితే మా ఆయనకి ఎన్ని చెట్లు ఎందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం అన్నాను, కానీ బాగానే ఉంటుంది. చాలా తీయగుంది కూడా జాంకాయ, చాలా బాగుంది. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.